బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత తన తండ్రి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసినట్లు చెప్పబడుతున్న ఒక చేతితో రాసిన అభిప్రాయ లేఖ పార్టీ ఇటీవలి సమావేశంలోని ప్రతికూల మరియు సానుకూల అంశాలను హైలైట్ చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో చర్చలకు దారితీసింది. నువ్వు కేవలం 2 నిమిషాలు మాట్లాడగానే భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉంటుందని కొంతమంది ఊహాగానాలు మొదలుపెట్టారు. నేను కూడా వ్యక్తిగతంగా నువ్వు బలంగా మాట్లాడాల్సింది అనుకున్నాను. బహుశా నేను బాధపడ్డాను కాబట్టి కావచ్చు. కానీ నువ్వు బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేసి ఉండాల్సింది నాన్న. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల మద్దతును కోల్పోయిందని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు బీజేపీని ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ కార్యకర్తలకు బలమైన సంకేతం పంపబడిందని, వారు బప్తో పొత్తు పెట్టుకోవచ్చని సూచిస్తున్నామని కవిత తెలిపారు. వరంగల్ కార్యక్రమంలో కొంతమంది తెలంగాణ ఉద్యమ కార్యకర్తలను సరిగ్గా చూడలేదని లేదా మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.